ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు అనుభవాలు ఏమిటో తెలుసా? ప్రతి దినం వారు దేవుని స్వరాన్ని వినగలిగారు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యపు యాత్ర ముగించిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత అరణ్యంలో పొందుకున్నంతగా మిగతా సమయాల్లో పొందుకోలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఆర్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ఇన్ అనదర్ టైమ్ ఇన్ దర్ లైఫ్. కానీ ఎప్పుడు వారు ఆ ఉన్నతమైన దేవుని స్వరాన్ని వినగలిగారు, చూడగలిగారు అంటే when they are in the wilderness. నేను ఒక మాట చెప్తాను, నీ విల్డర్నెస్ అనే అనుభవాలు కొనసాగుతూ ఉంటే నీవేం చేయగలుగుతావంటే మెల్లనైన దేవుని స్వరాన్ని నేను వినగలుగుతావు. నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. విల్డర్నెస్లో ఏం జరిగిందో తెలుసా? ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రభావమును చూడగలిగారు. In the wilderness, you will be able to see the glory of the God in each and every situation, in each and every day. ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. నీవు కూడా అరణ్యపు అనుభవాన్ని కోరుకున్నట్లయితే దేవుడి దగ్గర ఆ అనుభవం గుండా ఒకవేళ నువ్వు వెళ్తా ఉన్నట్లయితే you will be able to receive his voice. అరణ్యం అంటే శోధన, వేదన అనుకోవద్దు. అరణ్యం అనగా దేవుని స్వరము వినిపింపబడు చేయటం. అరణ్యపు అనుభవం అనగా ప్రతి పరిస్థితిలో ఆయన స్వరము వినటం, ప్రతి అనుభవము ఆయన చేత పొందుపరచబడటం, ఆయన చేత నడిపించబడటం. ఇట్స్ ఎ ట్రెమెండస్ అండ్ బ్లెస్సింగ్ లైఫ్ that the people of Israel have seen in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యపు అనుభవంలో దేవుని ఉన్నతమైన బలమైన కార్యములతో పాటు ఆయన ప్రభావమును, ఆయన స్వరమును చూడగలిగారు. అది అరణ్యపు అనుభవము. నేడు క్రైస్తవుడికి అరణ్యపు అనుభవం అంటే అదో భయంకరమైన అనుభవం. ఈ అరణ్యపు అనుభవం ఏంట్రా నాయన అంటారు. వీళ్ళందరికీ ఏం కావాలి తెలుసా? రాజమందిరాలు కావాలి. My dear brother, if you want to live in the palace, if you want to live in luxurious places life, if you want to listen to God's words only in the temple of God, దేవుని సంఘములోనే ఆయన స్వరం వినబడుతుందని నువ్వు అనుకుంటే you are mistaken. నువ్వు తప్పు చేసావు, తొందరపడతా ఉన్నావు. You misunderstand the God's will in this. God has spoken with the people of Israelites in wilderness like anything. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఎంతగా మాట్లాడాడు ప్రియులారా, ఎంతగా ప్రజలు ఆయన బాహుబలాన్ని చూడగలిగారు, ఆయన కార్యాలను చూడగలిగారు. The wilderness. Let me ask you, I want to encourage you here. I want to encourage you. Don't get disappointed or go into depression mood. వేదన పడక, దుఃఖపడక, ఎందుకు నాకు ఈ శ్రమలు, వేదనలు అని అనుకోక, ఆ శ్రమలు, వేదనలో గుండా నువ్వు వెళ్తా ఉంటే నీతో మాట్లాడడానికి ఆయన మెల్లని స్వరము నీ దగ్గరికి వస్తూ ఉంది. మెల్లని స్వరం నీ దగ్గరికి వస్తూ ఉంది. He wants to show his glory. ఆయన మహిమను నీకు కనబరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మహిమాన్వితుడు అయిన ఆ దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ దేవుని సన్నిధిలో ఇలాంటి అరణ్యపు అనుభవంలో నువ్వు ఎదగడానికి, ఉండడానికి ఇష్టపడితే, బాప్తిజం ఇచ్చి యోహాను లాగా నీవు కేక వేసే ఒక వ్యక్తిగా అవుతావు. దేవుని కొరకు ఓ శబ్దముగా నీవు మార్చబడతావు. పిల్లలు చాలా విషయాలు ఉన్నాయి నిజానికి ఇందులో. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఇదే విషయాన్ని మాట్లాడటానికి ప్రయత్నించేద్దాం, నేర్చుకుందాన్ని. మన ఏదో ఉపదేశం వినేవారిగా వెళ్ళొద్దు, నేర్చుకునే అనుభవం మనం కొనసాగుదాం. ప్రతి సందేశము ద్వారా కొత్త సంగతులు వినే వ్యక్తులుగా కాదు, కొత్త సంగతులను గ్రహించి మనము వాటిలోని ఆత్మీయ అనుభవాలను నేర్చుకునే వ్యక్తులుగా, గ్రహించే వ్యక్తులుగా మనం ఉందాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మన వినికిడలు దేవుడు దీవించును గాక. దేవుని కొరకు అరణ్యములో కేక వేసే ఒక వ్యక్తివిగా నీవు మార్చబడాలా. లెట్ మీ ట్రై టు క్లోజ్ దిస్ వర్డ్స్
ప్రియులారా, ఈ మాటను నన్ను ఎలాగ ముగింప చేయనివ్వండి. అరణ్యములో దేవుని కొరకు కేక వేసే వ్యక్తిగా బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఈ దినముల లోకము అనే అరణ్యం ఒకటి ఉంది. అదే బ్రదర్, అరణ్యం అంటే ఏముండవు అన్నారు, మరలా అరణ్యం అంటారేమో. నేను చెప్తాను, అరణ్యంలో ఏముంటాయి అని చెప్పి ప్రారంభంలో నిశ్శబ్దంతో పాటు క్రూర మృగములు ఉంటాయి అన్నాను కదా. క్రూర మృగములు, విషసర్పములు, విషపు పురుగులు ఉంటాయి అరణ్యంలో. లోకంలో అనేకులు ఇలా ఉన్నారు ప్రియులారా, క్రూరత్వం చేత నింపబడ్డారు. నాగు పాము వంటి విషము కలిగిన పెదవులు కలిగిన వారు ఉన్నారు అని లేఖనం సెలవిస్తా ఉన్నారు. ఇటువంటి ప్రజల మధ్య కుయుక్తి చేత ప్రజలను దోచుకోవాలా, మోసం చేయాలా అనే ఆలోచన కలిగిన ప్రజల మధ్య అనే అరణ్యములో నీవు ఉంటా ఉన్నావు. ఈ అరణ్యములో దేవుని కొరకు కేక వేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను దేవుని కొరకు ఆయన స్వరము చేత నింపబడి స్వరమును పొందుకున్న వాడినై బాప్తిజం ఇచ్చే యోహానులాగా కేక వేసేవాడిగా, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, ఆయన రాకడ సమీపిస్తా ఉంది, మారు మనసు పొందండి అని ప్రభు కొరకు కేక వేసేవాడిగా ఉన్నావు. నీ కొరకు రక్తము కాచిన యేసు రానై ఉన్నాడు అనే కేక వేసే వ్యక్తిగా ఉన్నావా? ఆ దినమున బాప్తిజం ఇచ్చి యోహాను రానై ఉన్న యేసు గురించి కేక వేసినట్లుగా మరలా రెండవసారి ఈ భూమి మీదకి ఈ భూమి మీదకి రానున్నటువంటి యేసు క్రీస్తుని గురించి కేక వేసే వ్యక్తివిగా నీవు ఉండాలా, నీవు మార్చబడాలా. ఆర్ యు విల్లింగ్ టు బీ లైక్ ఎ జాన్ ద బాప్టిస్ట్? బాప్తిజం ఇచ్చే యోహాను లాగా కేక వేసే వ్యక్తిగా నీవు ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా? దేవుడు కోరుకుంటా ఉన్నాడు, తన సంఘములోనికి వచ్చిన ప్రతి బిడ్డ అరణ్యపులో కేక వేసే ఓ శబ్దముగా మార్చబడాలా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. That's why every Sunday he reveals his word. ప్రతి ఆదివారము దైవ సేవకుల ద్వారా వాక్యాన్ని దేవుడు ప్రకటింపచేస్తా ఉన్నాడు. తన సంకల్పాన్ని తెలియచేస్తా ఉన్నాడు. But we are not able to listen the voice of the God. దేవుని స్వరం మనకు వినబడట్లేదు. దానిలో అనేక కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకవేళ నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతా ఉంటే ఈ దినం మరలా ఒకసారి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవా, ఆ దినాన్న నీ వాక్కును పొందుకున్నటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగున కేక వేశాడు అరణ్యంలో, ఈ లోకంలో ప్రభువా, లోకమనే అరణ్యంలో కేక వేయాలా, క్రీస్తు అయిన నీ గురించి కేక వేసే వ్యక్తిగా నేను మార్చబడాల స్వామి. దయచేసి ఆ సామర్థ్యం, దయచేసి అభిషేకం, దయచేసి ఆ కృప నాకు అనుగ్రహించు ప్రభువా అనే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. నేను ఒక మాట అంటాను, నీవు కేక వేసినా కేక వేయకపోయినా ఆయన రానున్నాడు. ఆయన వచ్చిన వేళ ఆయన కొరకు కేక వేయకుండా మౌనంగా దేవుడు నిన్ను చూస్తే, ఆయన కేకను విస్మరించిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తే, ఆయన కొరకు కేక వేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా నేనెందుకు చేయాలా, నేను చేయలేదు, సేవకుడు చేస్తాడు, లేదంటే ఎవరో చేస్తారని మౌనంగా ఉన్నా నేను చూసినప్పుడు దేవుడు ఎలా ఆయన హృదయంలో రోధిస్తాడో, ఎంతగా ఆయన హృదయము దుఃఖపడుతుందో, ఆయన పరిశుద్ధాత్మ నిన్ను బట్టి దుఃఖపడుతుందో ఒకసారి గ్రహించు. సమయం పోనీయకుండా ప్రభు కొరకు ఇకనైనా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని తన స్వరమును నీకు వినిపింప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. He wants to send his voice. He wants to send his word to you. కనుక ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం.